హాయ్ గైస్, ఈరోజు హోంవర్కౌట్ సిరీస్లో డే 4. రండి మరి ఆర్మ్స్ వర్కౌట్ చేద్దాం. ఆర్మ్స్ వర్కౌట్లో బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బైసెప్స్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బైసెప్ కర్ల్స్. బ్యాండ్ని లెగ్ కింద పెట్టి ఫ్లాష్ మెల్న ఫాస్ట్గా తట్టకుండా స్లోగా మైండ్ మజిల్ కనెక్షన్తో చేయి. ఇది లాంగ్ హెడ్ని టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాండ్ ప్రీచర్ కర్ల్. బ్యాండ్ని డోర్కి మిడిల్లో పెట్టి ఎల్బోస్ని ఇలా ఫ్రంట్కి పెట్టి చేయి. ఇది మీ షార్ట్ హెడ్ని బిల్డ్ చేస్తుంది. లాస్ట్లో బ్యాండ్ హ్యామర్ కర్ల్. నేను చూపిస్తున్నట్టు ఎల్బోస్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచి పర్ఫామ్ చేయి. ఇది మీ బ్రేకియాలిస్ని బిల్డ్ చేస్తుంది అండ్ బైసెప్ థిక్నెస్ని కూడా యాడ్ చేస్తుంది. ట్రైసెప్స్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ ఓవర్ హెడ్ ప్రెస్. బ్యాండ్ని లెగ్ కింద పెట్టి ఎల్బోస్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచి కిందకి స్లోగా వదులు. ఇది మీ లాంగ్ హెడ్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ ట్రైసెప్ పుష్ డౌన్. బ్యాండ్ని డోర్ పైన యాంకర్ చేసి షోల్డర్స్ అండ్ ఎల్బోస్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచి చేయి. ఇది షార్ట్ హెడ్ని టార్గెట్ చేస్తుంది. లాస్ట్లో ట్రైసెప్ కిక్ బ్యాక్స్. బ్యాండ్ని డోర్కి మిడిల్లో పెట్టి స్లైట్గా బెండ్ అయ్యి నీ ఎల్బోస్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచి చేయి. ఇది మీడియల్ హెడ్ని టార్గెట్ చేస్తుంది. ఇంత వర్కౌట్ చేశాక టైర్డ్ అవుతావుగా, సో చైర్లో కూర్చొని బైక్కి యాక్సిలరేటర్ ఇస్తున్నట్టు చేస్తే నీ అవుటర్ ఫోర్ ఆర్మ్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకా లాస్ట్లో పామ్ని పైకి పెట్టి వ్రిస్ట్ మాత్రం కర్ల్ చేస్తే నీ ఇన్నర్ ఫోర్ ఆర్మ్ని కూడా టార్గెట్ చేస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూసావంటే నీలో చేంజ్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ని నేను బయటికి తీసుకొస్తా. పేజ్ని ఫాలో చేసి పెట్టుకో. ఉంటా మరి.